ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ కొరటాల శివ గారు. ఈ సక్సెస్ మీదే. నా క్యారెక్టర్ పండిందంటే అది మీ చలవే. బికాస్ యూ డైరెక్ట్ ద సీన్ బట్ యూ గైడ్ యువర్ యాక్టర్స్. ఆయన బ్రిలియంట్గా యూజ్ చేస్తారండి ఆయన యాక్టర్స్ని. ఎక్కడ ఏమి కదలనీయకుండా హీ గెట్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యాక్టర్స్. సో థ్యాంక్స్ టు యూ ఫర్ దిస్ రోల్, ది మూవీ మేకర్స్. యూఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ ఐ వర్క్ విత్. ఐఎమ్ సో హ్యాపీ. జనరల్గా ప్రొడ్యూసర్లు, నిజంగా చెప్తున్నాను, ఇప్పటికీ పార్ట్నర్స్ అందరూ ఎట్లా ఉంటారో కూడా సరిగ్గా తెలియదు నాకు. దే ఆర్ సో అన్ఇంట్రూసివ్. కనపడి కడపడినట్టు ఉంటారు. బికాస్ ఐ థింక్ దే ట్రస్ట్ ద డైరెక్టర్ 100%. అండ్ తారక్, మై చీఫ్, థ్యాంక్ యూ తారక్ ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ కో-స్టార్, సచ్ ఎ గివింగ్ కో-స్టార్. ఎందుకంటే జనరల్గా హీరోలు తమ మీద ఫోకస్ ఉండాలి అని అనుకుంటారు, బట్ తారక్ వాంట్స్ ఎవ్రీబడి టు గివ్ దేర్ బెస్ట్. సో దట్ ఈస్ ఎ గ్రేట్ క్వాలిటీ. సో రాముడికి ఉడత సాయం చేసినట్టు నేను ఈ సినిమాకి చిన్న సాయం చేయగలిగినందుకు, టు బి అ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ తారక్. విష్ యూ మెనీ మెనీ మోర్ సక్సెసెస్. నేను ఈ స్టేజ్లో ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనకి ఒకప్పుడు కారణజన్ముడు ఒక రాముడు ఉండేవాడు. ఇప్పుడు మనకి ఇంకో కారణజన్ముడు మా తారక్ అవుతాడు. ఇది మాత్రం నిజం. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్స్ ఈ మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. ఆల్ ది బెస్ట్. చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు, నా మొదటి సినిమా ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్. అలాగే మేజర్ చంద్రకాంత్, ఆయన చేతిలో దెబ్బలు తిన్నాను.